హలో అండి. ఇప్పుడు మనం జిప్సమ్ యొక్క ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. జిప్సమ్‌ని మనం శాస్త్రీయంగా కెమికల్ ఫార్ములా వచ్చేసి CaSO4 2H2O. మనకు నేల సారాన్ని మెరుగుపరచడానికి మరియు పంట దిగుబడిని పెంచడానికి ఉపయోగించే ముఖ్యమైన నేల సవరణ పదార్థం అనేది ఇది అన్నమాట. మనకు ఎక్కడైతే చౌడు ఉంటుందో అక్కడ మనం జిప్సమ్ వేసి కలిదున్ని ఆ నేలను బాగు చేసుకుంటాము. దీనివల్ల ఉండే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కాల్షియం మరియు సల్ఫర్ను ఇది అందిస్తుంది. ఎందుకంటే దీనిలో వచ్చేసి కాల్షియం 23% మరియు సల్ఫర్ వచ్చేసి 18% పోషకాలను దీనిలో ఉంటాయి కాబట్టి పంటలకు అవసరమైనప్పుడు కాల్షియం మరియు సల్ఫర్ను ఇది అందిస్తుంది. నేల గట్టితనాన్ని తగ్గిస్తుంది. బంకమట్టి నేలలో గాలి నీటి ప్రసరణను మెరుగుపరుస్తుంది. సోడిక్ అంటే ఉప్పు నేలలు ఉంటాయి కదా, వాటిని సరిచేస్తుంది. నేలలో అధిక సోడియం ప్రభావాన్ని తగ్గించి నేల సారాన్ని పెంచుతుంది. వేరు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. ఎప్పుడైతే ఈ నేల గట్టితనం అనేది తగ్గుతుందో అప్పుడు వేర్లు లోతుగా లోపలికి పోయి పోషకాలు కూడా బాగా గ్రహించగలుగుతాయి. అదేవిధంగా ఇప్పుడు సోడియం పొర అనేది మనం వేరే 20-20-0-13 కానీ వేరే వేస్తుంటాం కదా, అప్పుడు దానిలో ఉన్న సోడియం ఉప్పు లవణాలు అవన్నీ వచ్చేసి మనకు పై లేయర్లో చేరుతుంటాయి. వైట్ కలర్లో ఉంటాయి కదా, అవన్నీ వచ్చేసి మనకు అంటే ఆ సోడియంని ఆ ఉప్పు పొరని పగలగొట్టి మనకు నేలను బాగు చేస్తుంది. నీటి చొరబాటును పెంచుతుంది. ఇప్పుడు ఆ గట్టి పొర ఇది అవ్వడం వల్ల నేలలో సులభంగా నీరు ఇంకి వినియోగ సామర్థ్యం అనేది పెరుగుతుంది. పంట దిగుబడిని పెంచుతుంది. వేరుశనగ, పత్తి, మొక్కజొన్న, వరి వంటి పంటల్లో దిగుబడి మరియు నాణ్యత పెరుగుతుంది. ఇప్పుడు వేరుశనగలో చూస్తే ఊడలు తీయడంలో 400 కేజీలు లేదా 200 కేజీలు మనకు జిప్సం వేసుకున్నట్లయితే మనకు కాయ ఏర్పడడం బాగుంటుంది. ఊడలు బాగా దిగడానికి, కాయ ఏర్పడడానికి బాగుంటుంది. అలాగే నూనె అనేది ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది దాంట్లో వేరుశనగలో. పుష్పాలు మరియు కాయల అభివృద్ధికి సహాయపడుతుంది. సల్ఫర్ అందడం వల్ల పుష్పాలు, కాయలు బాగా ఏర్పడి మంచి ఉత్పత్తిని లభిస్తుంది. చౌడు నేలలు బాగు చేస్తుంది. చౌడు, కాల్షియం, సోడిక్ సమస్య ఉన్న నేలలను కాల్షియం ద్వారా నేల నిర్మాణం మెరుగుపడుతుంది. దీన్ని ఉపయోగించడానికి బాగా అనువైన పంటలు వచ్చేసి కూరగాయల పంటలు, చెరుకు, వరి, మొక్కజొన్న, పత్తి, వేరుశనగ వంటి పంటలు వేసుకోవచ్చు. దీన్ని ఏ విధంగా వాడాలంటే జిప్సమ్ను మనకు 500 కిలోలు ఎకరానికి జిప్సమ్ను ఫస్ట్ నేలపైన జల్లేసుకొని కలియదున్ని పంటలు నాటాలి. అలాగే వరిలో వచ్చేసి జిప్సం వేసి చౌడు నేలను బాగు చేసుకోవచ్చు. అదేవిధంగా వరిలో జిప్సం వేసి తర్వాత వచ్చేసి నీళ్లు కట్టి ఒక 14 to 18 hours తర్వాత మళ్ళీ బయటికి తీయడం వల్ల ఆ సోడియం అయాన్ అనేది పైకి వచ్చేసి ఉప్పు లవణం అనేది బయటకు వచ్చేస్తుంది. అది నీళ్ళ ద్వారా బయటికి వెళ్ళిపోతుంది. ఈ విధంగా 2-3 సార్లు చేస్తే మనకు నేల కూడా బాగా అయ్యే అవకాశం ఉంటుంది.